సాయన ద్వాదశ రాశి ఫలితాలని గమనించేటప్పుడు మీరు పుట్టిన తేదీ మాసాన్ని బట్టి రాశిని గమనించాలి. శ్రీ మాతాపితృభ్యాం నమః, శ్రీ గురుపాదుకాభ్యాం నమః, సర్వేభ్యో మహాజనేభ్యో నమో నమః. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. బిజుమళ్ళ దర్శిని ప్రేక్షక మహాశైలకి సుస్వాగతం. ఈ వారం సాయన ద్వాదశ రాశి ఫలితాలని తెలుసుకుందాం. మేషరాశి. బృంద కార్యక్రమాలు, వేడుకలు, పెట్టుబడులు, ఆర్థిక లావాదేవీలకు ఈ వారం ప్రాధాన్యత ఉంటుంది. ఆది సోమవారాల్లో సమావేశాల్లో కీలక పాత్ర పోషిస్తారు. బంధుమిత్రులతో ఉల్లాసంగా గడుపుతారు. ప్రయాణాలు ఉల్లాసం కలిగిస్తాయి. సైన్స్, రక్షణ, న్యాయ, బోధనా రంగాల వారికి అనుకూలంగా ఉంటుంది. సమయం సంకల్పం నెరవేరుతుంది. 12, 13 తేదీల్లో ప్రముఖులను కలుసుకుంటారు. సమావేశాల్లో గౌరవానికి భంగం కలిగే అవకాశం ఉంటుంది. ఉద్యోగ వ్యాపారాల్లో అనుకోని ఆటంకాలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. కొత్త ప్రాజెక్టులను వాయిదా వేయడం మంచిది. పెద్దల వైఖరి మనస్తాపం కలిగిస్తుంది. 14, 15 తేదీల్లో బంధుమిత్రులను కలుసుకుంటారు. భాగస్వామి విషయాల్లో శుభ పరిణామాలు సంభవిస్తాయి. ఆర్థిక పరిస్థితి ప్రోత్సాహకరంగా ఉంటుంది. రుణ ప్రయత్నాలు ఫలిస్తాయి. బహుమతులను ఇచ్చి పుచ్చుకుంటారు. 16వ తేదీన సినీ, రాజకీయ రంగాల వారికి జన సంబంధాలు విస్తరిస్తాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆర్థికంగా ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఆర్థిక వ్యవహారాల కారణంగా కొంత అశాంతికి లోనవుతారు. ఈ వారం మేషరాశి వారు హనుమత్ పంచరత్న స్తోత్ర పారాయణం చేయటం మంచిది. వృషభ రాశి. వృత్తి, వ్యాపారాలు, పెద్దల ఆరోగ్యం, పెట్టుబడులు, జన సంబంధాలపై ఈ వారం దృష్టి సారిస్తారు. ఆది సోమవారాల్లో ఆరోగ్యం మెరుగుపడుతుంది. పూర్వమిత్రులతో విందు వినోదాల్లో పాల్గొంటారు. సన్నిహితుల ఆంతరంగిక విషయాల్లో జోక్యం చేసుకోవాల్సి రావచ్చు. పన్నులు, బీమా వ్యవహారాలు పరిష్కారమవుతాయి. 12, 13 తేదీల్లో ప్రణాళికాబద్ధంగా వ్యవహరించి లక్ష్యాలను సాధిస్తారు. వృత్తి, వ్యాపారాలకు సంబంధించిన చర్చలు, ప్రయాణాల్లో చిక్కులు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. రక్షణ, బోధన, న్యాయ రంగాల వారు ఆచితూచి వ్యవహరించడం మంచిది. 14, 15 తేదీల్లో వేడుకలు, బృంద కార్యక్రమాల్లో పాల్గొంటారు. బంధుమిత్రులను కలుసుకుంటారు. ఉద్యోగ వ్యాపారాల్లో శుభ పరిణామాలు సంభవిస్తాయి. గౌరవ మన్ననలను అందుకుంటారు. సంకల్పం నెరవేరుతుంది. 16వ తేదీన ఇంక్రిమెంట్లు అందుకుంటారు. బ్యాంకులు, ఆర్థిక సంస్థలు, చిట్ ఫండ్ రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. స్పెక్యులేషన్లు, పోటీల్లో విజయం సాధిస్తారు. ఈ వారం వృషభ రాశి వారు రుణ విమోచన నృసింహ స్తోత్ర పారాయణం చేయటం మంచిది. మిథున రాశి. పెట్టుబడులు, షాపింగ్, విద్యా విషయాలు, వృత్తి, వ్యాపారాలు, వేడుకలపై ఈ వారం దృష్టి సారిస్తారు. ఆది సోమవారాల్లో బంధుమిత్రులతో ఉల్లాసంగా గడుపుతారు. షాపింగ్ ఉల్లాసం కలిగిస్తుంది. పోటీల్లో విజయం సాధిస్తారు. శ్రీవారు, శ్రీమతి విషయాల్లో శుభ పరిణామాలు సంభవిస్తాయి. 12, 13 తేదీల్లో పిల్లలు, ప్రియతముల కోసం విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. పెట్టుబడుల విషయంలో ఆచితూచి వ్యవహరించడం మంచిది. ఆడిటింగ్, బ్యాంకుల రంగాల వారు జాగ్రత్తలు పాటించాలి. ఖర్చులు అధికంగా ఉంటాయి. 14, 15 తేదీల్లో చిన్నారుల విద్యా విషయంలో శుభ పరిణామాలు సంభవిస్తాయి. దూర ప్రయాణాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఆనందం కలిగిస్తాయి. చర్చలు, సమావేశాలు ఫలిస్తాయి. రక్షణ, బోధన, న్యాయ, రవాణా, టెలివిజన్, రచనా రంగాల వారికి ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది. 16వ తేదీన సృజనాత్మకంగా వ్యవహరించి వృత్తి, వ్యాపారాల్లో లక్ష్యాలను సాధిస్తారు. చిన్నారుల విషయంలో పెద్దలుగా మీ బాధ్యతలు నిర్వర్తిస్తారు. ఈ వారం మిథున రాశి వారు సంతాన గోపాల స్తోత్ర పారాయణం చేయటం మంచిది. కర్కాటక రాశి. బదిలీలు, విద్య, వేడుకలు, ఉద్యోగ వ్యాపారాలపై ఈ వారం దృష్టి సారిస్తారు. ఆది సోమవారాల్లో కుటుంబ సభ్యుల ఆరోగ్యం మెరుగుపడుతుంది. విందు వినోదాల్లో పాల్గొంటారు. వ్యవసాయం, పరిశ్రమల రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. 12, 13 తేదీల్లో శ్రీవారు, శ్రీమతి విషయాల్లో శుభ పరిణామాలు సంభవిస్తాయి. కుటుంబ సభ్యుల వైఖరి ఆవేదన కలిగిస్తుంది. పోటీల్లో నిదానం పాటించడం అవసరం. వేడుకల్లో మాట పడాల్సి రావచ్చు. ఖర్చులు అంచనాలు మించుతాయి.
14, 15 తేదీల్లో బంధుమిత్రులతో ఉల్లాసంగా గడుపుతారు. పెట్టుబడుల విషయంలో పురోగతి కనిపిస్తుంది. రుణ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆర్థికపరమైన సమీక్షలకు అనుకూలం. ఇంటి కోసం విలువైన వస్తువులు సమకూర్చుకుంటారు. 16వ తేదీన రక్షణ, బోధన, న్యాయ, ఆడిటింగ్ రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. రియల్ ఎస్టేట్, నిర్మాణ రంగాల వారు పట్టుదలతో లక్ష్యాలను సాధిస్తారు. సమావేశాలు, వేడుకలకు ఏర్పాట్లు చేస్తారు. ఈ వారం కర్కాటక రాశి వారు సర్వదేవకృత లక్ష్మీ స్తోత్ర పారాయణం చేయటం మంచిది. సింహరాశి. భాగస్వామి వ్యవహారాలు, ఆర్థికపరమైన చర్చలు, ఆరోగ్యం, విద్యకు సంబంధించిన వ్యవహారాలపై ఈ వారం దృష్టి పెడతారు. ఆది సోమవారాల్లో బంధుమిత్రులతో ప్రయాణాలు, చర్చలు ఉల్లాసం కలిగిస్తాయి. విద్యార్థులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. ప్రేమానుబంధాలు బలపడతాయి. 12, 13 తేదీల్లో సన్నిహితులతో ఉల్లాసంగా గడుపుతారు. ఉద్యోగ, వ్యాపారాల్లో లక్ష్య సాధనకు ఆటంకాలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. హోటల్, వైద్య రంగాల వారు ఆచితూచి వ్యవహరించడం మంచిది. విందు వినోదాల్లో పరిమితి పాటించాలి. 14, 15 తేదీల్లో వేడుకలు ఉల్లాసం కలిగిస్తాయి. ఆధ్యాత్మిక బృంద కార్యక్రమాల్లో పాల్గొంటారు. శ్రీవారు, శ్రీమతి విషయాల్లో శుభ పరిణామాలు సంభవిస్తాయి. జన సంబంధాలు విస్తరిస్తాయి. ఆర్థికపరమైన చర్చలు ఫలిస్తాయి. శుభవార్తను అందుకుంటారు. 16వ తేదీన పెట్టుబడులకు సంబంధించిన చర్చలకు అనుకూలం. విలువైన పత్రాలను అందుకుంటారు. ఆర్థికంగా ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఈ వారం సింహరాశి వారు ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణం చేయటం మంచిది. కన్యా రాశి. ఆర్థిక లావాదేవీలు, విద్య, ఆరోగ్యం, ప్రయాణాలు, వేడుకలపై ఈ వారం దృష్టి పెడతారు. ఆది సోమవారాల్లో ఆర్థిక విషయాల్లో కుటుంబ సభ్యుల సహకారంతో లక్ష్యాలను సాధిస్తారు. రియల్ ఎస్టేట్, నిర్మాణ రంగాల వారికి ఆర్థికంగా ప్రోత్సాహకరంగా ఉంటుంది. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. 12, 13 తేదీల్లో విద్యకు అవసరమైన నిధులు సర్దుబాటవుతాయి. పెట్టుబడుల విషయంలో తొందరపాటు నిర్ణయాల వల్ల నష్టపోయే అవకాశం ఉంటుంది. విలువైన వస్తువుల విషయంలో జాగ్రత్తలు అవసరం. 14, 15 తేదీల్లో విందు వినోదాలు, వేడుకలు ఉల్లాసం కలిగిస్తాయి. వృత్తి, వ్యాపారాల్లో ఆర్థికంగా ప్రోత్సాహకరంగా ఉంటుంది. వైద్యానికి అవసరమైన నిధులు సర్దుబాటవుతాయి. వ్యవసాయం, పరిశ్రమలు, ఆసుపత్రులు, హోటల్ రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. అదనపు ఆదాయాన్ని అందుకుంటారు. 16వ తేదీన శ్రీవారు, శ్రీమతి విషయాల్లో శుభ పరిణామాలు సంభవిస్తాయి. జన సంబంధాలు విస్తరిస్తాయి. వేడుకల్లో పాల్గొంటారు. స్పెక్యులేషన్లు లాభిస్తాయి. బహుమతులను ఇచ్చి పుచ్చుకుంటారు. ఈ వారం కన్యారాశి వారు దారిద్ర్య దహన శివస్తోత్ర పారాయణం చేయటం మంచిది. తులారాశి. విద్య, కమ్యూనికేషన్లు, రియల్ ఎస్టేట్ విషయాలు, వేడుకలు, వృత్తి, వ్యాపారాలకు ఈ వారం ప్రాధాన్యతనిస్తారు. ఆది సోమవారాల్లో శుభవార్తను అందుకుంటారు. అన్నదమ్ముల విషయంలో శుభ పరిణామాలు సంభవిస్తాయి. చర్చలు, ప్రయాణాలు ఆనందం కలిగిస్తాయి. 12, 13 తేదీల్లో కుటుంబ సభ్యుల వైఖరి ఉల్లాసం కలిగిస్తుంది. రియల్ ఎస్టేట్, నిర్మాణ రంగాల వారు ఆచితూచి వ్యవహరించడం మంచిది. కొన్ని మార్పులు అసౌకర్యం కలిగిస్తాయి. తలబెట్టిన పనులకు ఆటంకాలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. 14, 15 తేదీల్లో బృంద కార్యక్రమాలు ఆనందం కలిగిస్తాయి. బహుమతులు ఇచ్చి పుచ్చుకుంటారు. పెట్టుబడులు లాభిస్తాయి. చిన్నారులు, ప్రియతముల విషయాల్లో శుభ పరిణామాలు సంభవిస్తాయి. టెలివిజన్, క్రీడలు, ఆడిటింగ్ రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. 16వ తేదీన విందు వినోదాలు ఉల్లాసం కలిగిస్తాయి. హోటల్, ఆసుపత్రులు, ఆహార రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. అదనపు ఆదాయాన్ని అందుకుంటారు. ఈ వారం తులారాశి వారు అష్టలక్ష్మీ స్తోత్ర పారాయణం చేయటం మంచిది. వృశ్చిక రాశి. బృంద కార్యక్రమాలు, పెట్టుబడులు, దూర ప్రయాణాలు, విద్యా విషయాలపై ఈ వారం దృష్టి పెడతారు. ఆది సోమవారాల్లో ఉన్నత విద్యకు అవసరమైన నిధులు సర్దుబాటవుతాయి. పెట్టుబడుల గురించి ఆరా తీస్తారు. సినీ, రాజకీయ రంగాల వారికి ఆర్థికంగా ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఆర్థిక విషయంలో గత అనుభవంతో లక్ష్యాలను సాధిస్తారు. 12, 13 తేదీల్లో అన్నదమ్ముల విషయాల్లో శుభ పరిణామాలు సంభవిస్తాయి. ప్రయాణాలు, చర్చల్లో నిదానం అవసరం. ఉన్నత విద్య, విదేశీ వ్యవహారాల విషయంలో
ఆలోచించి నిర్ణయాలను తీసుకోవాలి. కాంట్రాక్ట్లు, అగ్రిమెంట్ల విషయంలో పొరపాట్లు దొర్లే అవకాశం ఉంటుంది. 14-15 తేదీల్లో ఆధ్యాత్మిక బృంద కార్యక్రమాల్లో పాల్గొంటారు. వేడుకలు ఆనందం కలిగిస్తాయి. రియల్ ఎస్టేట్, నిర్మాణ రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. కుటుంబ సభ్యుల ఆరోగ్యం మెరుగుపడుతుంది. 16వ తేదీన చిన్నారులు, ప్రియతముల విషయాల్లో శుభ పరిణామాలు సంభవిస్తాయి. టెలివిజన్, ఆడిటింగ్, విద్య, సృజనాత్మక రంగాల వారు పట్టుదలతో లక్ష్యాలను సాధిస్తారు. ఉన్నత విద్య, విదేశీ వ్యవహారాలకు అనుకూలంగా ఉంటుంది సమయం. ఈ వారం వృశ్చిక రాశి వారు పంచముఖ హనుమత్ కవచ స్తోత్ర పారాయణం చేయటం మంచిది. ధనస్సు రాశి. ఆర్థిక లావాదేవీలు, బృంద కార్యక్రమాలు, కమ్యూనికేషన్లు, కుటుంబ వ్యవహారాలకు ఈ వారం ప్రాధాన్యత ఉంటుంది. ఆది సోమవారాల్లో ఆర్థిక పరిస్థితి ప్రోత్సాహకరంగా ఉంటుంది. బృంద కార్యక్రమాలు ఉల్లాసం కలిగిస్తాయి. సమావేశాల్లో కీలక పాత్ర పోషిస్తారు. సంకల్పం నెరవేరుతుంది. 12-13 తేదీల్లో బ్యాంకులు, ఆర్థిక సంస్థల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. పెట్టుబడుల విషయంలో ఆచితూచి వ్యవహరించడం మంచిది. విలువైన వస్తువుల విషయంలో జాగ్రత్త అవసరం. బృంద కార్యక్రమాల కోసం ఖర్చులు అంచనాలు మించే అవకాశం ఉంటుంది. 14-15 తేదీల్లో ప్రయాణాలు, బృంద కార్యక్రమాలు ఉల్లాసం కలిగిస్తాయి. అన్నదమ్ముల విషయాల్లో శుభ పరిణామాలు సంభవిస్తాయి. కమ్యూనికేషన్లు, విద్య, రవాణా, ఏజెన్సీలు, స్టేషనరీ రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. శుభవార్తను అందుకుంటారు. 16వ తేదీన రియల్ ఎస్టేట్, నిర్మాణ రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. గృహ రుణాలు మంజూరవుతాయి. పెట్టుబడులు లాభిస్తాయి. ఆర్థిక విషయాల్లో కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. ఈ వారం ధనస్సు రాశి వారు కనకధారా స్తోత్ర పారాయణం చేయడం మంచిది. మకర రాశి. ఉన్నత విద్యా విషయాలు, ఉద్యోగ వ్యాపారాలు, అదనపు ఆదాయం, శుభకార్యాలపై ఈ వారం దృష్టి పెడతారు. ఆది సోమవారాల్లో సినీ, రాజకీయ రంగాల వారు గౌరవ మన్ననలను అందుకుంటారు. ఉన్నత విద్య, విదేశీ వ్యవహారాల్లో పెద్దల సహకారం లభిస్తుంది. ప్రముఖులను కలుసుకుంటారు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. 12-13 తేదీల్లో పెద్దలను కలుసుకుంటారు. ఉద్యోగ వ్యాపారాల్లో తొందరపాటు నిర్ణయాల వల్ల నష్టపోయే అవకాశం ఉంటుంది. ప్రభుత్వ రంగ సంస్థల వారు ఆచితూచి వ్యవహరించడం మంచిది. కొత్త పనుల ప్రారంభానికి తగిన సమయం కాదు. 14-15 తేదీల్లో వేడుకల్లో పాల్గొంటారు. ఆర్థిక విషయాల్లో పెద్దల సహకారం లభిస్తుంది. బహుమతులను ఇచ్చిపుచ్చుకుంటారు. ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు అందుకుంటారు. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. 16వ తేదీన ఇంటర్వ్యూలలో విజయం సాధిస్తారు. చర్చలు, ప్రయాణాలు, సమావేశాలు ఫలిస్తాయి. విద్యార్థులు లక్ష్యాలను సాధిస్తారు. ఈ వారం మకర రాశి వారు దత్తాత్రేయ వజ్రకవచ స్తోత్ర పారాయణం చేయటం మంచిది. కుంభరాశి. సమావేశాలు, ఉన్నత విద్య, ప్రయాణాలు, ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలు, పెట్టుబడులకు ఈ వారం ప్రాధాన్యత ఉంటుంది. ఆది సోమవారాల్లో బృంద కార్యక్రమాలు ఉల్లాసం కలిగిస్తాయి. ఆర్థిక విషయాల్లో ప్రోత్సాహకరంగా ఉంటుంది. ప్రయాణాలు, చర్చలు ఫలిస్తాయి. బ్యాంకులు, ఆర్థిక సంస్థల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. 12-13 తేదీల్లో పర్యటనలకు ఏర్పాట్లు చేసుకుంటారు. ఉన్నత విద్య, విదేశీ వ్యవహారాలకు కొన్ని ఆటంకాలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. ఒక సమాచారం కలవరం కలిగిస్తుంది. సినీ, రాజకీయ రంగాల వారు ఆచితూచి వ్యవహరించడం మంచిది. 14-15 తేదీల్లో బంధుమిత్రుల కలయిక ఉల్లాసం కలిగిస్తుంది. ప్రణాళికాబద్ధంగా వ్యవహరించి లక్ష్యాలను సాధిస్తారు. రక్షణ, బోధన, న్యాయ, కళారంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. కొత్త పనుల ప్రారంభానికి అనుకూలంగా ఉంటుంది సమయం. 16వ తేదీన ఆర్థిక విషయాల్లో కొత్త వ్యూహాలు అమలు చేస్తారు. పెట్టుబడులు, పొదుపు పథకాలు లాభిస్తాయి. బహుమతులను ఇచ్చిపుచ్చుకుంటారు. ఆర్థికపరమైన చర్చలు ఫలిస్తాయి. ఈ వారం కుంభరాశి వారు హయగ్రీవ స్తోత్ర పారాయణం చేయటం మంచిది. మీన రాశి. వేడుకలు, ఉత్సవాలు, ఆరోగ్యం, పెట్టుబడులు, పన్నుల వ్యవహారాలపై ఈ వారం దృష్టి సారిస్తారు. ఆది సోమవారాల్లో పెద్దల ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఆర్థిక విషయాల్లో పెద్దల సహకారం లభిస్తుంది. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు.
బోనస్లు అందుకుంటారు. 12, 13 తేదీల్లో బహుమతులను ఇచ్చి పుచ్చుకుంటారు. బ్యాంకులు, ఆర్థిక సంస్థల వారు ఆచితూచి వ్యవహరించడం మంచిది. విరాళాలు, సేవా కార్యక్రమాల కోసం ఖర్చులు చేస్తారు. బీమా, పన్నుల వ్యవహారాలు పరిష్కారం అవుతాయి. 14, 15 తేదీల్లో ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలు ఆనందం కలిగిస్తాయి. బంధుమిత్రులను కలుసుకుంటారు. ఉన్నత విద్య, విదేశీ వ్యవహారాలకు అవసరమైన నిధులు సర్దుబాటు అవుతాయి. సంస్మరణల్లో పాల్గొంటారు. ప్రయాణాలు, చర్చలు ఉల్లాసం కలిగిస్తాయి. 16వ తేదీన రుణ ప్రయత్నాలు ఫలిస్తాయి. పూర్వ మిత్రులను కలుసుకుంటారు. ఆర్థిక విషయాల్లో మీ నిర్ణయాలను సమీక్షించుకుంటారు. ఈ వారం మీనరాశి వారు విష్ణువంజన స్తోత్ర పారాయణం చేయటం మంచిది. ఇవి ఈ వారం సాయన 12 రాశి ఫలితాలు. లోకా సమస్త సుఖినో భవంతు.